హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇప్పటివరకు టైటిల్ గెలవని టీమ్స్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒకటి. 2025 సీజన్లో దే స్టార్టెడ్ ఆఫ్ వెల్, వరుసగా 4 మ్యాచ్లు గెలిచినట్టున్నారు. ఆ తర్వాత ఫిజిల్ అవుట్ అయిపోయారు. ఓవరాల్గా 7 మ్యాచెస్ గెలిచారు అవుట్ ఆఫ్ 14, బట్ దే కుడ్ ఫినిష్ ఓన్లీ అట్ 5th ప్లేస్. సో డిసప్పాయింటింగ్ సీజన్, బట్ టీమ్ లాస్ట్ సీజన్లో బాగానే కనిపించింది, ఈ సీజన్లో కూడా బాగానే ఉంది. బట్ దే నీడ్ సమ్ రీఇన్ఫోర్స్మెంట్. బ్యాటింగ్లో కానీ ఫాస్ట్ బౌలింగ్లో వాళ్ళకి కొంత స్ట్రెంగ్త్ అవసరం. టీమ్ హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ స్పిన్ బౌలింగ్ అటాక్. కుల్దీప్ యాదవ్, వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ అండ్ విప్రాజ్ నిగమ్, సో ముగ్గురు ఉన్నారు కాబట్టి స్పిన్ బౌలింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది టీం. పేస్ బౌలింగ్లో మరికొంత ఎడిషన్స్ కావాలి, కొన్ని డిలిషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ బ్యాటింగ్లో పర్టికులర్లీ కేఎల్ రాహుల్ మినహాయిస్తే లాస్ట్ సీజన్లో ఎవరు పెద్దగా గొప్పగా పర్ఫామ్ చేయలేరు. సో దే నీడ్ సమ్ స్ట్రెంథనింగ్. కోర్స్ ట్రిస్టన్ స్టబ్స్ ఆల్సో డిడ్ వెల్, బట్ ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ లైనప్ హెస్ బీన్ డిసప్పాయింటింగ్ లాస్ట్ సీజన్. సో బ్యాటింగ్లో వాళ్ళు ఖచ్చితంగా మరింత బలాన్ని చేర్చుకోవాలి. మరి అలా చేయాలంటే కొంతమంది రిలీజ్ చేయాలి. ఎవరిని రిలీజ్ చేయొచ్చు? వాళ్ళు రిలీజ్ చేయాలి అంటే మిచెల్ స్టార్క్ 11.75 crores పెట్టి తీసుకున్నారు. లాస్ట్ సీజన్లో అతను ఆడిన మ్యాచ్లో 15-16 వికెట్లు తీశాడు. ఎకానమీ 10.15 ఎంత ఉంది. ఎకానమీ ఎక్కువే ఉంటుంది బికాస్ స్టార్క్ ఈజ్ అన్ అటాకింగ్ బౌలర్. ఫుల్ లెంత్ నమ్ముకుంటాడు, స్వింగ్ బౌలర్, డిఫికల్ట్ ఓవర్స్ ఇస్తాడు. బట్ హీ హాస్ పిక్డ్ అప్ వికెట్స్ అండ్ హీ హాస్ దట్ న్యాక్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్. అదైతే ఉంది. అంతకుముందు సీజన్లో కేకేఆర్కి అంటే వీళ్ళు కూడా నాకౌట్కి వెళ్ళి బాగా పర్ఫామ్ చేసేవాడు. ఎందుకంటే కేకేఆర్ కూడా అతను లీగ్ స్టేజ్లో పెద్దగా చేసింది లేదు, బట్ నాకౌట్ మ్యాచెస్లో ఈజ్ బౌలింగ్ స్టూడ్ అవుట్. అండ్ అతనికి ఎక్స్పీరియన్స్ కానీ పవర్ ప్లేలో వికెట్స్ తీయగల ఎబిలిటీ కానీ. సో అతన్ని ఎందుకు వదులుకుంటారబ్బా? ఐ డోంట్ థింక్. బట్ టాక్ అయితే వినిపిస్తుంది మనకేంటంటే, చాలా వస్తుంటాయి కదా టాక్. స్టార్క్ను వదిలేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 12 కోట్లు వస్తాయి. అలాగే నటరాజన్ను కూడా వదిలేస్తారు. నటరాజన్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఈ ప్లేడ్ ఓన్లీ 1 మ్యాచ్, 10.75 crores ఎంతో పెట్టారు. అతను ఇంజరీ ప్రోన్గా ఉన్నాడు. లాస్ట్ టైం కూడా ఇంజరీ వల్ల అతను ఎక్కువ మ్యాచ్లు ఆడాడు, ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. సో నటరాజన్ వదిలేస్తే మళ్ళీ బైబ్యాక్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఇఫ్ ఈస్ ఫిట్ ఎనఫ్ బైబ్యాక్ కూడా చేసుకోవచ్చు. 10.75 ఎక్కువ అవుతుంది. సో వీళ్ళిద్దరిని వదిలేస్తే వాళ్ళకి దే విల్ గెట్ ఎంత 12 crores దాకా వస్తుంది, 22 crores దాకా వస్తుంది. సో మేజర్ అమౌంట్. వీళ్ళిద్దరిని రిలీజ్ చేస్తే 22 crores వస్తుంది. ప్లస్ హ్యారీ బ్రూక్ని ఎలాగైనా రిలీజ్ చేయాలి. హ్యారీ బ్రూక్ని వాళ్ళు రిప్లేస్ చేయలేదు. హ్యారీ బ్రూక్ 6.5 crores పెట్టి తీసుకున్నారు. అతను రాలేదు. రాకపోతే ఆక్షన్లో వచ్చి ఆగిపోవడంతో ఐపీఎల్ వాళ్ళు అతని మీద 2 years బ్యాన్ పెట్టారు ఐపీఎల్ కొత్త రూల్ ప్రకారం. అంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎగ్గొట్టేస్తే వితౌట్ వ్యాలిడ్ రీజన్. సో అందుకని ఆ 6.5 crores కూడా వీళ్ళకి ఉంటాయి. సో 29 crores. ఫ్యాప్ టూ ప్లస్సీని వదిలేస్తే ఒక 2 crores. ఫ్యాప్ టూ ప్లస్సీ లాస్ట్ సీజన్ బాగా పర్ఫామ్ చేయలేదు. ఫిట్గా ఉంటాడు కానీ ఐ థింక్ అతని ఎబిలిటీ, బ్యాటింగ్ ఎబిలిటీ ఈజ్ ఆన్ ద డౌన్ స్వింగ్ అని అనిపిస్తుంది, డౌన్ స్లైడ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే సదికుల్లా అటల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ 1.5 crores. మోహిత్ శర్మ ఏజ్ లేదు, అతనికి పర్ఫార్మెన్స్ కూడా డౌన్ అయింది. సో ఇవన్నీ కలిపితే 32 crores వాళ్ళకి ఎక్కడికి 35 crores దాకా వాళ్ళు, అంటే స్టార్క్ని వదలకుండా ఉంటే 25 crores వస్తాయి. స్టార్క్ని వదిలేస్తే, స్టార్క్ని వదలకూడదు నన్ను అడిగితే, ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్లో సరైన స్ట్రెంత్ లేదు కాబట్టి దే షుడ్ కీప్ స్టార్క్. కానీ స్టార్క్ కూడా 5 మ్యాచ్ల యాషెస్ ఆడొస్తాడు, అక్కడ ఇంజర్డ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మనం బుమ్రా పరిస్థితి చూసాం కదా. లేకపోతే బాగా టైర్డ్గా అయ్యి యాషెస్ తర్వాత ఎగ్జాస్టెడ్గా ఉండే అవకాశం ఉంది. సో అది కూడా ఆలోచిస్తారు వాళ్ళు. దే విల్ కన్సిడర్ ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ అండ్ పర్టికులర్లీ ఈజ్ ప్రైస్ ట్యాగ్. సో 35 crores వస్తే మాత్రం ఆయన గ్రంథి కిరణ్ గారు, ఆయన ఎప్పుడు అది పట్టుకొని రెడీగా ఉంటాడు కదా, ప్యాడల్ పట్టుకుని. సో ఆయన చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో ఐ థింక్ ఢిల్లీ క్యాపిటల్స్ నీడ్ సమ్ బ్యాటర్స్. జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ని వదులుతారా? ఐ డోంట్ థింక్ సో. 9 crores ఈజ్ అ బిగ్ అమౌంట్, బట్ హీఈస్ ఎన్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అతని రీసెంట్ ఫిగర్స్ నేను చూశాను. అతను ఆస్ట్రేలియా తరఫున కూడా ఆడుతున్నాడు. అదే లిస్ట్ ఏలోనో మొత్తం మీద అంత ఇంప్రెసివ్గా ఏం లేవు. కానీ ఏంటంటే అలాంటి ఒక ప్లేయర్ మీ టీంలో ఉంటే మీకు యూ కెన్ విన్ యూ మ్యాచెస్. ప్రతి మ్యాచ్లో ఆడాల్సిన పని లేదు. ఆడిన మ్యాచ్లో అతను కనుక ఫామ్లో వస్తుంది, ఎందుకంటే 2024లో అతన్ని టీంలోకి తెచ్చిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఫార్చ్యూన్స్ చేంజ్ అయింది. సో వచ్చి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించగల ప్లేయర్. సో అలాంటి ప్లేయర్ని
ట్రావిస్ హెడ్ అంత చెప్పలేం కానీ ట్రావిస్ హెడ్ ఇస్ కన్సిస్టెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఇతను మరీ అంత టాలెంటెడ్, అంత టెక్నికలీ సౌండ్ కూడా కాదు, కానీ హీ ఈజ్ అన్ ఫ్యాక్టర్ ప్లేయర్. 9 crores పెట్టినా సరే అంటే ఆక్షన్లో బైబ్యాక్ చేసే అవకాశం ఉంటుంది, బట్ మిగతా టీమ్స్ కూడా వెళ్తాయి అతని కోసం, అతన్ని వదులుకోవడానికి, అతన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి బెటర్ టు కీప్ హిమ్ అని అనుకుంటున్నాను నేను. ముఖేష్ కుమార్కి 8 crores. ముఖేష్ కుమార్ 12 మ్యాచ్లు ఆడి 12 వికెట్లు ఏమి తీశాడు. ఎకానమీ కొంచెం హై ఉండొచ్చు, కానీ ముఖేష్ కుమార్ ఈజ్ ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చినట్టుంది లాస్ట్ సీజన్లో. ముఖేష్ కుమార్ ఈజ్ ఆల్వేస్ అతను మీకు ఒక డిపెండబుల్ బౌలర్. సో ముఖేష్ మన నటరాజన్, స్టార్క్ అందరిని వదిలేస్తే ఎట్లా? దే కెన్ కీప్ ముఖేష్ 8 crores ఉన్నా సరే. ఇంకా అలాగే అభిషేక్ పరల్ 4 crores. అంత బాగా ఆడకపోయినా అభిషేక్ పరల్ లాంటి ఒక కీపర్గా కూడా పనికొస్తాడు. అతను అశుతోష్ కూడా 3.8 crores పెట్టారు. ఒక మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడాడు. అతను లోయర్ డౌన్ ది ఆర్డర్ వచ్చి బాగా ఆడగలే ప్లేయర్, ఇండియన్ ప్లేయర్. సో అందుకని అశుతోష్ని కూడా వదులుకోవడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదు. సమీర్ రిజ్వీ 95 lakhsకి వచ్చాడు కాబట్టి సమీర్ రిజ్వీని ఉంటాడు. ఒక స్టేజ్లో మనకి కేఎల్ రాహుల్ని వీళ్ళు వదిలేస్తారు అనే ఒక టాక్ వచ్చింది. కేఎల్ రాహుల్ కేకేఆర్కి వెళ్ళిపోతున్నాడు. చాలా అది అంతకంటే ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. somehow వైజర్ కౌన్సిల్ ప్రివైల్డ్. దే ఆర్ కీపింగ్ కేఎల్ రాహుల్ విత్ హిమ్. కేఎల్ రాహుల్ ఈ టీంకి మరొక టీంకి వెళ్ళిపోతాడు. చాలా ఎందుకు వదులుకుంటారు కేఎల్ రాహుల్ని? మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్. ఐపీఎల్లో అంత కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్లు చాలా అరుదుగా ఉంటారు. అండ్ యూ కెన్ బీ అన్ ఓపెనర్, యూ కెన్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్, యూ కెన్ కీప్ వికెట్స్. అలాంటి ప్లేయర్ని ఎందుకు వదులుకుంటారు? ఇప్పుడైతే స్ట్రైక్ రేట్ ఇష్యూస్ కూడా లేవు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఈ స్ట్రైక్ రేట్ వాజ్ ఆల్మోస్ట్ 150. సో స్ట్రైక్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ చేశాడు. హీస్ ప్లేయింగ్ విత్ లాట్ మోర్ ఫ్రీడమ్. టెస్ట్ మ్యాచ్లో కానీ, వన్ డేస్లో కానీ, ఏ ఫార్మాట్లో అయినా అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో కేఎల్ రాహుల్ని వదులుకోవాలని అంటే కేకేఆర్ బికాజ్ అభిషేక్ నాయర్కి ఇతనికి ఉన్న సాన్నిహిత్యం వల్ల కేకేఆర్కి వెళ్ళిపోతాడని చాలా గట్టి టాక్ వినిపించింది. బట్ సమ్హౌ అది అయిపోయింది. అలాగే సంజు శాంసన్ని వీళ్ళు తెచ్చుకుంటారు, ట్రిస్టన్ స్టబ్స్ని ఇచ్చేస్తారు, సమీర్ రిజ్వీ ట్రిస్టన్ స్టబ్స్, అది కూడా టాక్ బాగా నడిచింది. అది కూడా మంచి నిర్ణయం. అంటే సంజు శాంసన్ వస్తే బాగానే ఉంటుంది, వీళ్ళకి బ్యాటింగ్ చాలా స్ట్రెంథన్ అవుతుంది. స్టబ్స్ ఏంటంటే లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడే ప్లేయర్. వీళ్ళకి టాప్ ఆర్డర్లో మీకు అభిషేక్ పరల్ ఆడతాడు, మీకు జేక్ ఫ్రేజర్ ఆడతాడు, ఆల్రెడీ కరుణార్ ఆడతాడు, రాహుల్ ఆడతాడు. వీళ్ళందరూ ఉండగా మీకు మిడిల్ ఆర్డర్లో బాగా ఆడే ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్, పవర్ హీటింగ్ చేయగల ప్లేయర్, అలాంటి ప్లేయర్ని వదులుకోవడం అర్థం లేదు. సో లక్కీలీ వాళ్ళు అలాంటి ఆలోచనలు వదిలేసుకున్నారు. దే కెప్ట్ ఆన్ బోత్ రాహుల్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. అంటే సంజు వస్తే క్యాప్టెన్స్ ఏమైనా మారుద్దాం అనుకున్నారేమో, ఎందుకంటే అక్షర్ పటేల్ ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్. మనకు తెలుసు కదా, ఏ ఫార్మాట్లో ఆడినా. మొన్న రీసెంట్గా కూడా చూసాం మనం ఆస్ట్రేలియా జరిగిన సిరీస్లో కూడా హౌ యూస్ఫుల్ హీ కుడ్ బి విత్ ద బాల్, విత్ ద బ్యాట్ ఆర్ ఇన్ ద ఫీల్డ్. కానీ క్యాప్టెన్గా కొంచెం మైల్డ్గా ఉంటాడు అతను. అంటే ఇంపోజింగ్ క్యారెక్టర్ కాదు అతను, మైల్డ్గా ఉంటాడు. కాబట్టి అతను కొంచెం ప్లేయర్స్ మీద అంటే ఆ ఫుల్ కంట్రోల్ ఉంటుందా అనేది. కంట్రోల్ అంటే ఇన్ జనరల్ అతను కొంచెం మైల్డ్ క్యారెక్టర్, చాలా ఈజీ గోయింగ్ టైప్గా అనిపిస్తాడు. అది ఒక్కటి తప్పిస్తే అదేమన్నా వాళ్ళు సంజు శాంసన్ బహుశా ఆ కారణంగా అతన్ని ఏమైనా అనుకున్నారేమో. బట్ అక్షర్ పటేల్ ఇస్ గ్రేట్ వాల్యూ ఫర్ దిస్ టీమ్. సో అక్షర్ పటేల్ విల్ కంటిన్యూ. ఈ సీజన్లో క్యాప్టెన్సీ మార్పు అయితే ఉంటుందని అనుకోను. సో అది వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? దే కెనాట్ రిటైన్ ముస్తఫిజూర్ లాస్ట్ టైము ఐపీఎల్ సస్పెండ్ అయ్యి ఆపరేషన్ సింధు టైంలో మళ్ళీ రెజ్యూమ్ అయినప్పుడు ఒక ఆపద్ధర్మంగా అప్పుడు కొన్ని రీప్లేస్మెంట్స్ ఇచ్చారు, కొంతమంది ప్లేయర్స్ అవైలబుల్ లేరు కాబట్టి. ఆ టైంలో మీకు ముస్తఫిజూర్ వచ్చి చేరాడు టీంలో. సో అతన్ని దే కెనాట్ రిటైన్. అంటే జనరల్ రీప్లేస్మెంట్ వేరే, ఈ స్పెషల్ రీప్లేస్మెంట్ వేరే కాబట్టి. బట్ ముస్తఫిజూర్ వాళ్ళకి అవసరం. సో వాళ్ళు స్టార్క్ని ఉంచకపోయినా ముస్తఫిజూర్ కోసం వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఢిల్లీ పిచ్ యూజువల్లీ స్లో పిచ్, అక్కడ అతని కటర్స్ చాలా బాగా పనిచేస్తాయి. సో ముస్తఫిజూర్ కోసం డెఫినెట్గా వెళ్తారు. ముస్తఫిజూర్, ముఖేష్, స్టార్క్, ఇది వాళ్ళ పేస్ అటాక్ చాలా. వాళ్ళకి మంచి స్పిన్ బౌలింగ్ కూడా ఉంది కదా, మంచి అక్కడ మీకు కుల్దీప్, అక్షర్ అండ్ విప్రాజ్ నిగమ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైన బౌలింగ్ అటాక్ ఉంటుంది. స్టార్క్, ఫిజ్ అండ్ ముఖేష్ ఉంటే. అండ్ దే కెన్ ఆల్సో హ్యావ్ సమ్ రీప్లేస్మెంట్, సమ్ బ్యాకప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఐ థింక్ ప్రెటీ సింపుల్ వాళ్ళ స్ట్రాటజీ. బ్యాటింగ్లో వాళ్ళకి బలం కావాలి. వాళ్ళు ఎంత అమౌంట్ ఉన్నా సరే, ఒక ఫారిన్ బ్యాటర్నో లేకపోతే ఇండియన్ బ్యాటర్స్ ఎవరు వస్తారో పెద్దగా మనకి ఎక్కువ రిలీజ్ అయ్యే అవకాశాలు కనపట్లేదు. వీళ్ళు గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఎవరన్నా రిలీజ్ చేస్తే గుజరాత్ టైటన్స్ అక్కడ వేస్ట్గా ఉన్నాడు అతను, అవకాశాలు కూడా రావట్లేదు. గ్లెన్ ఫిలిప్స్ కానీ కొంతమంది మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఎవరైనా వస్తే, ఆక్షన్లోకి వస్తే, దే నీడ్ సమ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, డెస్పరేట్లీ నీడ్ సమ్. అంటే రాహుల్
స్టబ్స్తో పాటు అశుతోష్ శర్మ ఉన్నాడు. బట్ ఓపెనర్ కూడా కావాలి. అంటే జేఎఫ్ఎం మీద పూర్తిగా డిపెండ్ కాలేరు కాబట్టి కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. బట్ దే నీడ్ సమ్ అదర్ ఓపెనర్. సో బ్యాటింగ్లో 2-3 స్లాట్స్ కావాలి, ఫాస్ట్ బౌలింగ్ కావాలి వాళ్ళకి, వీలైతే ఒక ఆల్రౌండర్ కూడా కావాలి. సో అది చాలా సింపుల్ రిక్వైర్మెంట్. బట్ పర్స్ ఎంత ఉంటుంది, 35 crores అయితే గ్రంథి కిరణ్ చాలా అగ్రెసివ్గా అది ప్యాడెల్ లేపే అవకాశం ఉంటుంది. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆక్షన్లో వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందో. లాస్ట్ ఇయర్ కంటే కూడా బాగా పర్ఫామ్ చేస్తారు ఈ సీజన్, బికాజ్ రాహుల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. స్టార్క్ని కంటిన్యూ చేస్తే వాళ్ళకున్న స్పిన్ అటాక్. విప్రాజ్ నిగమ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు, మంచి బౌలర్. కుల్దీప్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్, అక్షర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో దిస్ ఇయర్ ఢిల్లీ ఈజ్ ఎ టీమ్ టు వాచ్ అవుట్ కదా.